నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వినాయక నిమజ్జన కార్యక్రమానికి ఒక్కొక్కటిగా తరలి వెళ్తున్న విగ్రహాలు, మంగళ వాయిద్యాలు, కనక తప్పెట్లు, కాళిక వేషధారణ మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్న భక్తులు. శివలూరులో జరిగిన వినాయక చవితి మహోత్సవాలకు హాజరైన మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్కు బ్రహ్మరథం పట్టిన గ్రామ ప్రజల ఆధ్వర్యంలో స్వామివారికి పూర్ణ కుంభాన్ని సమర్పించిన మాజీ ఎమ్మెల్యే తమ శాసనసభ్యునిగా చూడాలన్నదే తమ ఆకాంక్ష అంటూ వెల్లడించిన మహిళలు. గందరగోళంగా తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. పట్టణంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులపై ఏకోరు పెట్టిన కౌన్సిలర్లు, అధికారులు పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరించిన కౌన్సిల్ సమావేశం. తెనాలి నందులపేటలో శతాబ్ది చరిత్ర కలిగిన శ్రీ విఘ్నేశ్వర దేవస్థానంలో జరుగుతున్న చవితి మహోత్సవాల్లో ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. శుక్రవారం రాత్రి దేవస్థానానికి వెళ్లిన ఎమ్మెల్సీ అలపాటి విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక నందులపేటలోని ఎంతో చారిత్రాత్మక ప్రసిద్ధి కలిగిన పుణ్యక్షేత్రం శ్రీ విఘ్నేశ్వరుని దేవస్థానంలో జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాలకు ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏ శుభకార్యం చేపట్టినా ముందుగా విఘ్నేశ్వరునికి పూజ చేయందే తలపెట్టమని, విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఉంటే ఎటువంటి అవరోధం రావని తెలిపారు. ఈ దేవస్థానానికి ఎంత చరిత్ర ఉందని, ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ దేవస్థానం ఈ ప్రాంతంలో పరిమళిల్లుతోందని ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అలపాటితో పాటుగా మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మాదుల కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఏది చేయాలనుకున్నా, ఎలాంటి కార్యక్రమానికి సంకల్పం చేయాలనుకున్నా ముందు విఘ్నేశ్వరుని తలుచుకొని మనం కార్యక్రమాన్ని కొనసాగించడం అనేది మనందరికీ కూడా తెలిసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి భావం. ప్రత్యేకంగా మరి ఈ ప్రాంతంలో నందులపేటలో దాదాపు 100 ఏళ్ళ నుంచి కూడా ఈ ఆలయం ఇక్కడ ఉండటం, దీనికి ఒక విశిష్టత కూడా ఉంది. లింగాయతులు జంగమ దేవర్లు ఇక్కడ ఉండటం, వారు వంశపారంపర్యంగా ఈ ఆలయాన్ని వారు ఆధ్యాత్మికంగా దేవుడిని కొలుచుకోవటం, ఇవన్నిటి కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే జీవనం కొనసాగిస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక నమ్మకం, విశ్వాసం, ఒక గొప్ప సంబంధం, దేవునికి భక్తునికి మధ్య గొప్ప సంబంధాన్ని ఏర్పరిచినటువంటి ఆలయం. కొల్లిపర మండలం శివలూరు గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలు అంబరాన్ని తాకాయి. ఉత్సవాలకు హాజరైన మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్కు గ్రామ ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వినాయకునికి విశేషంగా పూజలు నిర్వహించారు. కొల్లిపర మండలం శివలూరు గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలకు గ్రామ ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. 4వ రోజు వినాయకుడి పూజ మహోత్సవానికి వచ్చిన మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్కు ఊరూరు తరలివచ్చి గ్రామ శివార్లోనే దిష్టి తీశారు. అక్కడి నుండి కనక తప్పెట్ల మధ్య గ్రామ ప్రజలు స్వామివారికి సమర్పించే పూర్ణ కుంభాన్ని మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్కు అందించి వినాయకుని మండపానికి తీసుకొచ్చారు. వినాయకుని మండపంలో వినాయకునికి పూర్ణ కుంభాన్ని సమర్పించిన మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాజీ ఎమ్మెల్యే పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. శివర్లూరులో జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాలకి మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్ రావడం పట్ల గ్రామ ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. తిరిగి శాసనసభ్యునిగా చూడాలన్న తమ ఆకాంక్షను వెల్లడించారు. మా చెవలూరు గ్రామానికి వచ్చేసిన అన్నాపతి శివకుమార్ గారు వినాయక చవితి సందర్భంగా మా ఊరు వచ్చారు. ఆయన వచ్చేసి మా విగ్రహం దగ్గర పూజలు చేయించుకున్నారు. అందుకు చాలా సంతోషపడ్డాం మేమందరమే. సార్కి థ్యాంక్ యూ చెప్తున్నాం. మా ఊర్లో వినాయక చవితి సందర్భంగా చాలా ఘనంగా చేసుకోవాలనుకున్నాం, చాలా ఘనంగా మేము చేసుకున్నాము. అందుకు శివకుమార్ గారు వచ్చారు కాబట్టి ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వినాయక చవితి చేసుకున్నందుకు చాలా సంతోషం. మా ఊరు శివకుమార్ గారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. శివకుమార్ గారు వచ్చినందుకు మేము వినాయకుడి బొమ్మను పెట్టుకున్నందుకు చాలా చాలా సంతోషం. వచ్చే రోజుల్లో మా జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి గెలవాలి గెలవాలి. జై జగన్మోహన్ రెడ్డికి, జై జగన్మోహన్ రెడ్డి గారికి జై. ఈరోజు గణేష్ నిమజ్జనం సందర్భంగా అన్నాబత్తుని మాజీ ఎమ్మెల్యే, మన తెనాలి కాబోయే ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారు ఈరోజు వచ్చి మా గ్రామస్తుల కోరిక మేరకు వచ్చి ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలు, అన్నప్రసాదం స్వీకరించి వెళ్తున్నారు. అందుకు శివకుమార్ గారికి ధన్యవాదాలు.
తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం గందరగోళంగా సాగింది. పట్టణంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులపై కౌన్సిలర్లు ఏకరువు పెట్టడంతో పాటు అక్రమ నిర్మాణాలపై అధికారులను నిలదీసి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించి సమావేశం ముగించారు. మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం శనివారం కౌన్సిల్ హాల్లో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అధ్యక్షతన నిర్వహించారు. సమావేశం ప్రారంభం కాగానే టీడీపీ కౌన్సిలర్ తాడిబోయిన బ్రహ్మేశ్వరరావు లేచి గంగన్నమ్మ తల్లి గుడి వద్ద రోడ్డు ఎందుకు నిర్మించడం లేదని ప్రశ్నించారు. రోడ్డు పొలంలో ఉండడం వల్ల చిన్నపాటి వర్షానికి నీరు నిలిచిపోతుందని, అది వ్యాపార కూడలి కావడం వల్ల వ్యాపారులు ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన చెందారు. కాల్వలపై ర్యాంపులు ఉండడం వల్ల వ్యర్థాలు పేరుకుపోయి పారుదల లేక ఇబ్బందులు ఏర్పడ్డాయని మున్సిపల్ ఇంజనీర్ శ్రీకాంత్ తెలిపారు. మంజూరైన రోడ్డును ఎందుకు నిర్మించారో తెలియజేయాలని కౌన్సిలర్ కోరారు. రోడ్డుపై రోడ్లు వేయమని ఎంఏ తెలిపారు. ఇంతలో టీడీపీ కౌన్సిలర్ పసుపుడి త్రిమూర్తి లేచి కౌన్సిలర్కు గౌరవం ఇవ్వని ఎంఏని వెంటనే డిఎంఈకి సరెండర్ చేయాలని కోరారు. కౌన్సిల్ ఆమోదించిన పనులు ఎందుకు అడ్డుకుంటున్నారని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధికారులను నిలదీశారు. వెంటనే రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆదేశించారు. తెనాలి పట్టణంలో యథేచ్ఛగా అక్రమ భవన నిర్మాణాలు జరుగుతున్నాయని, వాటిని టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు అడ్డుకోవడం లేదని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ మట్లపూడి సంధ్యారాణి ప్రశ్నించారు. ఏడాది నుండి పట్టణంలో 4-5 అంతస్తుల నిర్మాణాలు ఆపిన అధికారులు ఇప్పుడు కొందరికి ఎందుకు అనుమతులు ఇస్తున్నారని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు మొఘల్ అహ్మద్ బేగ్, ఆవుల కోటయ్య, షేక్ దుబాయ్ బాబులు ప్రశ్నించారు. నిబంధన ప్రకారం నోటీసులు ఇస్తున్నట్లు అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీమన్నారాయణ తెలిపారు. ఇందులో టీడీపీ కౌన్సిలర్ పసుపురెడ్డి త్రిమూర్తి లేచి గత ప్రభుత్వ హయాంలో అనేక భవనాలను అనధికారికంగా నిర్మించారని ఆరోపించారు. దీంతో చైర్పర్సన్ రాధిక తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు ప్రతిపక్ష వార్డులపై వివక్ష చూపలేదని, అన్ని వార్డుల్ని సమంగా అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరగడంతో సమావేశం గందరగోళంగా మారింది. చైర్పర్సన్కు మద్దతుగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు నిలిచి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. చైర్పర్సన్ సమావేశాన్ని కొద్దిసేపు వాయిదా వేశారు. అనంతరం జరిగిన సమావేశంలో అజెండాలోని మొదటి అంశం చదవడం పూర్తి కాగానే టీడీపీ కౌన్సిలర్ దేశ్ యుగంధర్ లేచి రణరంగ చౌక్లో జరిగిన అమరవీరుల సంస్మరణ సభకు 4 లక్షలు దేనికి ఖర్చు చేశారో చెప్పారని డిమాండ్ చేశారు. ఖర్చు చేసేది 1 లక్ష బిల్లులు మాత్రం 4 లక్షలకు ఎలా పెడతారని కౌన్సిలర్లు గోగిరెడ్డి మానసారెడ్డి, బ్రహ్మేశ్వరరావులు ప్రశ్నించారు. దీనిపై విచారణ జరుపుతామని చైర్పర్సన్ హామీ ఇవ్వడంతో శాంతించారు. తన వార్డులో గుంతలు కూడా పూర్వడం లేదని, కొమరబొత్తిని జయపాల్ వార్డులో అభివృద్ధి పనులు చేయించాలని, షేక్ ఇస్మాయిల్ కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని అడుసుమల్లి వెంకటేశ్వరరావు, దాసరి వసంతరావులు కోరారు. అనంతరం అజెండాల్ని అంశాలన్నీ ఆమోదిస్తున్నట్లు చైర్పర్సన్ రాధిక ప్రకటించి సమావేశం ముగించారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జ్ కమిషనర్ విఎం లక్ష్మీపతిరావు, పలువురు కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. చిన్న ప్రాబ్లం కాదు సార్, అది చిన్న ప్రాబ్లం కాదు. చిన్న ప్రాబ్లం అయితే అది పట్టించుకోవాలి. వెంటనే దాని రోడ్డు మెరకుందా, శివాలయం రోడ్డు మెరకుందా కలవచ్చు, అది గుంట అయిపోలేదా మీకు తెలియదా సార్? అందుకనే నేను దానే చెప్తాను. అందుకని బాబు ఆ వాటర్ పోవడం ఎంతమంది చూసారు రోడ్డు వేయదు అని చెప్పలేదు సార్. మీకు 4 సార్లు చెప్పాను. నేను రోడ్డు వేయదంటే మీకు చెప్పలా సార్. డ్రైన్ వినాలి చేద్దామని అన్నాను. ఒక కోట ఉంది. ఆ కోటలో రాజు ఉంటాడు. ఆ రాజ్యంలో చాలా మంది పీద బడుగు వర్గాలు అందరూ ఉంటారు. ఒక పాట పాడటానికి పాటల పోటీలు పెడతారు. ఆ పాటల పోటీలు పెడితే ఒకరింట్లో అసలు తినడానికి అన్నం గంజి నీళ్ళు కూడా ఉండవు. రాజుగారు పాటల పోటీ పెట్టారు. ఆ పాటల పోటీకి మేము కూడా వెళ్తున్నాము, మరి మా బాధలు తీర్చారనగానే సరే ఈయన వరుస వచ్చి అతను పాటలు పాడుతూ ఉంటాడు. ఈ పాపం ఈ పీదోడు తినడానికి లేనోడు అతను వరుసరంగానే ఆయన పాడుతూ ఉంటాడు. పాడకుండి రాజులు వజ్రాలు ఇచ్చా, పాడకుండి వైడూరాలు ఇచ్చా, పాడకుండేమో ఇళ్ల స్థలాలు ఇచ్చా, ఇంకా పాడకుండేమో అసలు మామూలుగా అన్ని ఇచ్చేసే రాజ్యంలో అనగానే వెళ్ళిపోయి భార్య చెప్పాడు. అధ్యక్ష మీరు ఎవరు అడుగుతున్నాను, ఒక దాని మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు నిజమ కాదని ఎందుకు ఇచ్చేది అధ్యక్ష? నువ్వు చేయాల్సిన బాధ్యత కమిషనర్ గారు కాదు, అది అధికారులు ఎప్పుడైతే వాళ్ళు ఎందుకని యాక్షన్ తీసుకోరు? ఎప్పటికప్పుడు కౌన్సిల్ సభ్యుల్ని ఇవాళ మరిపించడానికి లేదంటే వచ్చే నెలకు ఏం చేస్తాం అంటూ వెళ్ళిపోతాం, మళ్ళీ కొత్త సబ్జెక్ట్ రావడం, కొత్త వాదనలు రావడం, కొత్త ప్రయత్నాలు మొదలు పెడతాం. ఏదో ఒకటి టైం వేస్ట్ చేస్తున్నారే కానీ వాస్తవంగా ఇంత సభ్యులు మాట్లాడదాం వాళ్ళకి అదే బాగుంది. ఏది కూడా క్లారిఫికేషన్ లేదు, ఏది కూడా మీరు ఒక దాని మీద సిస్టమ్ అనేది లేదు. ఇవాళ చెబుతారు లేదంటే రేపు ఇంకోటి చెప్తాను అంటారు. ప్రతి దాన్ని కూడా టైం గడుపుతున్నారు తప్పనించి కొన్ని విషయాలు జరుగుతున్నాయి, కొన్ని విషయాలు జరగట్లా. ఇప్పుడు ఇందాక ఆల్రెడీ రోడ్డు గురించి సోదరుడు బ్రహ్మేశ్వర గారు చెప్పారు. వాస్తవంగా ఏంటంటే ఈ లోపం అనేది ఇనిషియేషన్ లోపం. ఈ లోపం అనేది గతంలో కలవట్లు ఎట్లా పడితే అట్లా కట్టి ఆ కలవట్లు చేసి మన రోడ్డు మీద రోడ్డు పరిస్థితి. దాన్ని ఎంపీ గారుగా కొత్తగా ఎంపీగా వచ్చారు కాబట్టి మీరు కూడా అవగాహన చేసుకోవాలి సార్. ఇక్కడ జరిగే లోపం గతం నుంచి కూడా కలవట్లు ఒక చాట మినిమం ఒక
ఒక హైట్ అనేది లేకుండా ఎంత పడ్డా కట్టేయడం, దాని మీద ఆల్రెడీ రోడ్లు పల్లలు అయిపోవడం, రోడ్లో వాటర్ నిలిపోవడం, డ్రైనేజ్ వాటర్, ఈ రెయిన్ వాటర్ అన్ని కలిసిపోవడం వలన ఆటోమేటిక్గా అక్కడంతా దుర్గంధం మొదలవుతుంది. దానికి మీరు కొత్తగా వచ్చారు కాబట్టి మీరు రూల్ ప్రకారంగా చెప్పాను కదా. ఇప్పుడు కౌన్సిలర్ గారు అడిగారు మా వార్డులో ఇట్లా ప్యాచ్ వర్క్ లో ఇవ్వండి ఉంటే తప్పకుండా నేను వేస్తానికి రెడీగా ఉన్నాను. కాంట్రాక్ట్ మొక్కు చూపించలా మెయిన్ సమస్య అనేది అది ప్యాచ్ వర్క్ అదే వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు ఇస్తున్నా. మీ వార్డులో ఉంటే లెటర్ ఇవ్వండి. ఇంకో విషయం అధ్యక్ష, మన తెనాలి మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అనేది భాగమా లేకపోతే వాళ్ళకి వేరే వేరే ఉన్న రూల్స్ ఉన్నాయా? నాకు అది క్లారిటీ వాళ్ళకి వాళ్ళు అడుగుతున్నారు. ఓకే వాళ్ళ వరకు అన్ని విభాగాలు ఒకటైతే తెనాలి టౌన్ ప్లానింగ్ అనేది వేరే విధంగా ఉన్న జీవో పాస్ అయిందా? అది ఉంటే మాకు చూపిమని నేను అడుగుతున్నాను. తప్పకుండా. ఇప్పుడు టౌన్ లో అక్రమ కట్టడాలు ఎన్ని ఆగింది? ఇష్టం వచ్చినట్టు జరుగుతున్నాయి. అది ప్రశ్నిస్తే మేము మా దగ్గర పర్మిషన్ లేకుండా జనాలు రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు జనాలకు ఇబ్బందిగా ఉన్నాయి, తీసేయాలంటే మేము పర్మిషన్ ఉందని మాట్లాడుతున్నారు. మన తెనాల్లో ఎన్ని ఫ్లోర్ల వరకు పర్మిషన్ ఉన్నాయి, ఉంటే ఎంతవరకు కట్టుకోవాలి, అది మీ దాంట్లో వస్తుందా లేదా? 28 కాక మా మంత్రి గారు చెప్పారని నాకు తెలియజేశారు ఆఫీసర్ గారు. మరి మిగతా నాకు తెలియదండి. కేవలం ఉంటే రూల్స్ ఏమంటే చెప్పండి. మీకు తెలియదు
జరిగాయి. రండి అందరికీ నమస్కారం. ఈ రోజున సాధారణ సమావేశంలో మొత్తం 57 అంశాలు పెట్టడం జరిగింది. ఎజెండా మొత్తం ఆమోదించడం జరిగింది. అలానే టేబుల్ ఎజెండా ఎమర్జెన్సీగా పెట్టాల్సి వచ్చింది 6 వరకు దాకా. అది అమలు చేస్తున్నాం, అది ఆమోదించడం జరిగింది. తప్పకుండా తెనాలి పట్టణాన్ని డెవలప్ ఇంకా తీసుకెళ్తామని కోరుతున్నాం. అలానే కౌన్సిలర్స్ వచ్చేసి వాళ్ళ వార్డులో ఉన్న సమస్యలు కొన్ని వ్యక్తపరిచారు టౌన్ ప్లానింగ్ వాళ్ళతో. అది కూడా త్వరలో పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. తప్పకుండా తెనాలి పట్టణాన్ని అభివృద్ధి చేసి ముందల దశగా మేము ఉంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెనాలిలోని షరాబ్ బజార్లో గల పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వెనుక సుందరంగా అలంకరించిన మండపంలో తెనాలి రాక్స్ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రథమ గణపతి చవితి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, టీడీపీ నాయకులు శుక్రవారం రాత్రి విఘ్నేశ్వరుడిని దర్శించుకున్నారు. స్థానిక షరాబ్ బజార్లోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వెనుక అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన వినాయక చవితి మండపంలో తెనాలి రాక్స్ గణపతి ఉత్సవ కమిటీ చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంది. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి కమలాలతో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తులు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ తదితర నాయకులు పాల్గొని వినాయకుడిని దర్శించుకున్నారు. కాగా శనివారం ఉదయం వినాయకుడి మండపంలో సత్యనారాయణ వ్రతం ఘనంగా నిర్వహించారు. ఈ వ్రత మహోత్సవానికి భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు హాజరైన తెనాలి మండల తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ విఘ్నేశ్వరుని దర్శించుకున్నారు. నిర్వాహకులను అభినందించారు.
ఈ సందర్భంగా రాఘవేంద్ర మాట్లాడారు. 31వ తేదీన స్వామివారికి పుష్పయాగం నిర్వహిస్తామని, సాయంత్రం 4 గంటలకు లక్ష్మీ గణపతి హోమం పూర్ణాహుతి నిర్వహించి లడ్డు వేలం అనంతరం మేళ తాళాలతో వైభవంగా స్వామివారిని నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తామని రాఘవేంద్ర తెలిపారు. ఈ ఉత్సవాలను దినేష్, సూర్య, బాలసాయి, శశాంక్, రాము, పవన్, వరుణ్, వినయ్, కొల్లూరు సాయి, రవితేజ, భార్గవులు పర్యవేక్షిస్తున్నట్లు రాఘవేంద్ర తెలిపారు. లక్ష్మీ కటాక్షిరస్తు సకల సంపత్ సమృద్ధిరస్తు సత్యాయతాశస్సంతు సత్యాస్సంతు యజమానస్య కామాః. తెనాలి 120 సంవత్సరాల చరిత్ర కలిగిన అర్బన్ బ్యాంక్ అభివృద్ధిలో ఏమాత్రం ముందుకు వెళ్లకపోగా నష్టాల పాలు చేస్తున్నారని పట్టణ 3వ వార్డు మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ ఆరోపించారు. ఇప్పటివరకు నిర్వహించిన బ్యాంకు పాలక వర్గాలని బ్యాంకుని అభివృద్ధిలోకి తీసుకువెళ్లలేదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ పార్టీ మాజీ కౌన్సిలర్ గుమ్మడి రమేష్ అర్బన్ బ్యాంక్ అభివృద్ధిపై ఆరోపణ సంధించారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన 1904వ సంవత్సరంలో ఆవిర్భవించిన అర్బన్ బ్యాంక్ నేటికి ఎంతో అభివృద్ధి చెందాల్సి ఉందని అన్నారు. ఇప్పటివరకు చేసిన పాలకవర్గాలు ఎలాంటి పురోగతిలోకి తీసుకెళ్లలేదని తెలిపారు. తర్వాత వచ్చిన పాలక వర్గాల్లో ఒకే వ్యక్తి 15-20 సంవత్సరాల నుండి కొనసాగుతూ బ్యాంకు అభివృద్ధిలోకి తీసుకెళ్లకుండా నష్టాల బారిన తీసుకెళ్తున్నట్లు ఆయన తెలిపారు. ఎలాంటి ఎదుగు బదుగు లేదని అన్నారు. ఆనాడు గోగినేని పూర్ణచంద్రరావు బ్యాంకు అభివృద్ధి కోసం భవన్ నిర్మాణం చేసి ఇచ్చారని, ఆ తర్వాత బ్యాంకుని అభివృద్ధి తీసుకెళ్లవలసిన పాలక వర్గాలన్నీ కూడా నష్టాల వైపు తీసుకెళ్లారని ఆయన అన్నారు. ప్రస్తుతం ఇన్ఛార్జిగా చేసిన వ్యక్తులు బ్యాంకుని తమ ఆధీనంలో తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తాను అర్బన్ బ్యాంకు పాలక మండలికి పోటీ చేయదలిచినట్లు ఆయన తెలిపారు. తనని ఎన్నుకుంటే అర్బన్ బ్యాంకును అభివృద్ధి పథంలో తీసుకెళ్లి 3 బ్రాంచ్లుగా విస్తరించి ప్రజలకు రుణాలు ఇవ్వడంలోనూ, డిపాజిట్లు సేకరించడంలోనూ బ్యాంకును అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని గుమ్మడి రమేష్ పేర్కొన్నారు. నా పేరు రమేష్. నేను 3వ వార్డు తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్గా పనిచేశాను. మాజీ తెలుగు యువతగాను, అదేగా మాజీ తెలుగు రైతు సెక్రటరీగా కూడా పనిచేశాను. పార్టీ ఆవిర్భావం నుంచి అప్పటి నుంచి నేను క్రియాశీలకంగా పనిచేస్తూ వస్తున్నాను. మొన్న కూటమి అభ్యర్థి గెలుపుకు కూడా చాలా కృషి చేశాను. ఇప్పుడు మీ అందరికీ ముందుకు ఎందుకు వచ్చానంటే అర్బన్ బ్యాంకు గురించి మీకు ఒక విషయం చెప్పడం, ఆ పరిస్థితిని వివరించి చెప్పడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టాము. ఈ ప్రెస్ మీట్లు నేను ఇప్పుడు అది 1904వ సంవత్సరం ఆవిర్భావం, అప్పటి నుంచి ఆవిర్భవించింది. 120 సంవత్సరాల ఈ చరిత్ర ఉన్న ఈ బ్యాంకు గోగినేని పూర్ణచంద్రరావు గారని ఆయన వచ్చారు. ఆయన ఏం చేశాడంటే బిల్డింగ్ కట్టించి దాన్ని అభివృద్ధి పదంలో నడిపించాడు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరో కూడా కొంచెం కూడా పనిచేసిన వాళ్ళు లేరు. దాన్ని అభివృద్ధి బాటలో కాకుండా నష్టాల పాలు చేశారు. అదే కాకుండా 15-20 ఏళ్ల నుంచి ఒకే వ్యక్తి బ్యాంకులో పనిచేస్తూ ఆ బ్యాంకుని ఇప్పుడు కూడా క్యూక్తులతో దాన్ని వశపరుచుకోవడం కోసం చేస్తున్నాడు. అదేగాక అతను కానీ లోన్లు ఇచ్చింది లేదు, ఆ డిపాజిట్లు పెంచింది కానీ బ్యాంకుని కిందకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఇవన్నీ కాకుండా 15-20 ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు కూడా సెక్రటరీని కూడా వేసుకునే పరిస్థితిలో ఈనాడు వాళ్ళు లేరు. ఈ విధంగా చేస్తూ బ్యాంకుని క్యూక్తులతో దాన్ని వశపరుచుకోవడం కోసం ఇన్ఛార్జి పోస్ట్ వేయించుకొని, ఇన్ఛార్జి పోస్ట్ అనేది కోర్టులో ఇన్ఛార్జి వేయటానికి వీలు లేదు అని చెప్పి లోగడ కార్యవర్గాన్ని దించేసింది. అదే కాజుతో ఈయనేమో మళ్ళీ కార్యవర్గంలో పర్సనల్ ఇన్ఛార్జ్ చేయించుకున్నాడు. పర్సనల్ ఇన్ఛార్జ్ చేయించుకున్నప్పుడు మళ్ళీ అదే కాజుతో వాళ్ళు దించేస్తారన్న భయంతో క్యూక్తులతో ఏం చేశారంటే నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇచ్చి పబ్లిసిటీ చేయకుండా దొంగచాటుగా ఎలక్షన్ పెట్టుకొని ఇనామత్ చేసుకుందామనే దురుద్దేశంతో ఈనాడు బ్యాంకుని కైవసపరచుకోవడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఓట్ల లిస్ట్ నేను బయటకు వచ్చిన తర్వాత కూడా ఫైనల్ లిస్ట్ అయిపోయిన తర్వాత కూడా దొంగ ఓట్లు చేర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా బ్యాంకుని అధోగతి పాలయ్యే విధంగా చేస్తున్నారు. ఇదే కాకుండా నేను ఈ బ్యాంక్ కనుక అధ్యక్ష పదవికి పోటీ చేద్దామనే ఆలోచనలో ఉన్నాను. ఈ ఆలోచన ఏంటంటే నాకు గనక అందరూ కనుక ఓట్లేసి సహకరిస్తే కనుక నేను ఈ బ్రాంచ్ని 3 బ్రాంచ్లుగా అభివృద్ధి చేస్తాను. అందరికీ లోన్లు ఇచ్చే విధంగా బ్యాంకుని ముందుకు తీసుకెళ్తాను. అదే కాకుండా అన్ని విధాల అభివృద్ధి చెందే విధంగా బ్యాంకుని ముందుకు తీసుకెళ్తాను. ఇదే కాకుండా
పార్టీలో కొంతమంది నువ్వు పార్టీ కాదు, ఆయన పార్టీ కాదు, మేమే పార్టీ అని చెప్పి చెప్పుకుంటున్నారు. అది తప్పు. అందరూ పార్టీ వాళ్ళమే. పార్టీలో మీకు ఏదన్నా ఉంటే ఎలక్షన్లో పోటీ చేసి అక్కడ గెలవండి, కానీ పార్టీ అంటే పార్టీయే, కానీ అది వేరేది కాదు. ఈ విషయం చెప్పడం కోసమే నేను ఈనాడు ప్రెస్ మీట్ పెట్టాను. నేను పార్టీ కాదంటున్నారు, కానీ ఇదిగో మాకు తెనాలి గుంటూరు జిల్లా నుంచి పార్టీ వారు ఇచ్చిన లెటరు. తెనాలిలోని నాజర్పేటలో డైనమిక్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని వినాయకుడిని దర్శించుకున్నారు. స్థానిక నాజర్పేటలోని డైనమిక్ యూత్ ఆధ్వర్యంలో 7వ వినాయక చవితి మహోత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ విఘ్నేశ్వరుని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఎమ్మెల్సీ అలపాటితో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డైనమిక్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి గంగన్నమ్మపేటలో హెచ్పీకే యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. తదనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక గంగన్నమ్మపేటలో జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా హెచ్పీకే యూత్ ఆధ్వర్యంలో చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. తదనంతరం స్వామివారి అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ నిర్వహణ కమిటీ హెచ్పీకే యూత్ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి నందులపేటలోని కవిరాజు పార్క్ వద్ద జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాల్లో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ పాల్గొన్నారు. విఘ్నేశ్వరుని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు. అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక కవిరాజ పార్క్ వద్ద అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్న వినాయక చవితి మహోత్సవాలకు మాజీ శాసనసభ్యులు అన్నబత్తిని శివకుమార్ పాల్గొని స్వామివారికి పూజలు నిర్వహించారు. తదనంతరం స్వామివారి అన్నప్రసాద కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఢాకా అంకిరెడ్డి, పెచ్చింగ్ సుభాని, కౌన్సిలర్ తోట రఘురాం, వినాయక ఉత్సవ నిర్వహణ కమిటీ తదితరులు పాల్గొన్నారు. తెనాలి ప్రగడ కోటయ్య నగర్లో పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో 30వ వార్షికోత్సవ గణేష్ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి 7 గంటలకు అన్నప్రసాద కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక ప్రగడ కోటయ్య నగర్లో పద్మశాలి యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. గత 30 సంవత్సరాలుగా ప్రశాంత వాతావరణంలో గణేష్ మహోత్సవాలు నిర్వహిస్తున్న ప్రగడ కోటయ్య నగర్ పద్మశాలి యూత్ సభ్యులను డీఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి యూత్ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి వన్ పరిధిలో ప్రగడ కోటయ్య నగర్లో ఉన్న ఈ పద్మశాలి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవాలు రంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. దీనికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. సంస్కృతి సాంప్రదాయాన్ని 30 సంవత్సరాలు బట్టి వీళ్ళు ముందు తరానికి అందిస్తూ తీసుకెళ్తుందన్న వీళ్ళకి శుభాభినందనలు తెలుపుతుంది. 30వ గణేష్ మహోత్సవములు అత్యంత ఘనంగా నిర్వహించుతూ కుర్రోళ్ళు ఆనంద సంతోషాల మధ్య జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి మన తెనాలి సార్ వచ్చారు, డిఎస్పీ సార్ వచ్చారు. వారికి శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఇలాగే మంచి ఆలోచనలతోటి, మంచి అభివృద్ధి పదంతో సంప్రదాయాలను పాటిస్తూ యువత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెనాలి నందులపేటలోని పట్టణ తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని వినాయకుడిని నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నందులపేటలో పట్టణ తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్ నేతృత్వంలో 8 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాల్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం సాయంత్రం వినాయకుడి నిమజ్జనం కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ విఘ్నేశ్వరుని దర్శించుకుని పూజలు చేసిన తదనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు. వినాయకుడి నిమజ్జన కార్యక్రమంలో వివిధ వేషధారణలు, కనుక తప్పెట్ల మధ్య భక్తుల కోలాహలంగా వినాయకుడిని ఊరేగింపులో పాల్గొన్నారు. కొల్లూరు శ్రీధర్, పాలడుగు ప్రణీత్ మిత్ర బృందం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించింది. ఎమ్మెల్సీ అలపాటితో పాటు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
తెనాలి పట్టణంలోని పుట్ట రాఘవయ్య రైస్ మిల్లు వద్ద శ్రీ గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్న 18వ సంవత్సరం గణేష్ మహోత్సవాలకు ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక పుట్ట రాఘవయ్య రైస్ మిల్లు వద్ద వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ మహోత్సవాలకు ఘనంగా నిర్వహిస్తున్నారు. కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, చిన్న శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ భక్త బృందం ముత్యంశెట్టి గోపాలరావు, శ్రీను, కొండయ్య, కాసంశెట్టి బాలాజీ, శివయ్య, మడెంపూడి నాగరాజు, చింతల గోపి, గురువిశెట్టి శ్రీను, నాగులు, శ్రీ గణేష్ భక్త బృంద సభ్యులు పాల్గొన్నారు. తెనాల్లోని చెంచుపేటలో గల కేఎస్ఎం హైస్కూల్ సమీప నాగశరపు కృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపంలో శ్రీ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజు వినాయకుడి పూజలు అనంతరం పెద్ద ఎత్తున స్వామివారి అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక చెంచుపేట నాగశరపు కృష్ణ నేతృత్వంలో జరిగిన వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజు వినాయకునికి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. తదనంతరం స్వామివారి అన్నప్రసాద కార్యక్రమాన్ని భక్తులకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. నాగశరపు కృష్ణ వారి కుటుంబ సభ్యులు పర్యవేక్షించారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. మేము చెంచుపేటలోని కోగంటి శివయ్య హైస్కూల్ రోడ్లో గత 4 సంవత్సరాలుగా వినాయకుడి బొమ్మని పెట్టుకొని మండపాలుగా ఏర్పరిచి ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే ప్రేక్షకులు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే 31వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటలకు లడ్డు వేలం పాటు ఉంటుంది, ప్లస్ బొమ్మ ఊరేగింపు ఉంటుంది. అండ్ ఇక్కడ కోలాటం అలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న ఆల్రెడీ కొన్ని నాట్య ప్రదర్శనలు చేశారు. పిల్లలు పెద్దలు అందరూ కలిసి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. రియల్లీ థ్యాంక్స్ అలాట్ టు ద ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్స్ ఆఫ్ బాల గణేష్ యూత్. మేమందరం కలిసిమెలిసి ప్రతి సంవత్సరం పెట్టుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. తెనాలి గంగానమ్మపేటలో వినాయక చవితి ఉత్సవాలను శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఘనంగా నిర్వహిస్తుంది. శనివారం స్వామివారి అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేటలో వినాయకుడి చతుర్థి పూజలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 11వ వినాయక చవితి మహోత్సవంలో భాగంగా 4వ రోజు స్వామివారికి అన్నప్రసాద కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు అలాగే స్థానిక భక్తులు పాల్గొన్నారు. శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్ సర్కిల్ అక్కలవారి వీధి గంగానమ్మపేట తెనాలి వారి ఆధ్వర్యంలో 11వ సంవత్సరం వినాయక చవితి మహోత్సవాలు అంగరంగ వైభవంగా 4 రోజుల పాటు జరిపాము. ఈరోజు చివరి రోజు అన్నప్రసాద వితరణకి దాదాపుగా 3000 నుంచి 4000 మంది వరకు అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మాకు ఈ కార్యక్రమాలకి సహాయ సహకారాలు ప్రతి ఒక్క భక్త మహాశయునికి మా టీం సిద్ధి వినాయక కమిటీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో. తెనాలి నాజర్పేటలోని బొంత రామయ్య కాలనీలో ద్వితీయ సిద్ధి గణపతి మహోత్సవాల్ని మన కమిటీ కుర్రోలు వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ నాయకులు సిద్ధి గణపతిని దర్శించుకున్నారు. స్థానిక నాజర్పేటలో గల బొంత రామయ్య కాలనీలో ద్వితీయ సిద్ధి గణపతి మహోత్సవాలను మన కమిటీ కుర్రాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిద్ధి వినాయకుని ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మన కమిటీ కుర్రాల సభ్యులు పాల్గొన్నారు. తెనాలిలోని గురువయ్య కాలనీలో మట్టుపల్లి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో గణేష్ యూత్ ఫ్రెండ్స్ సర్కిల్ నిర్వహిస్తున్న వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని వినాయకుడిని దర్శించుకున్నారు. స్థానిక గురువయ్య కాలనీలో గణేష్ యూత్ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక చవితి మహోత్సవాల సందర్భంగా ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ విఘ్నేశ్వరుని దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ యూత్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. తెనాలి నందులపేటలోని కవిరాజ పార్క్ వద్ద వేజెండ్ల మురళీకృష్ణ విజయలక్ష్మి దంపతులకు షష్ఠిపూర్తి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. స్థానిక కవిరాజ పార్క్ వద్ద వేజెండ్ల మురళీకృష్ణ విజయలక్ష్మి దంపతుల షష్ఠిపూర్తి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు పట్టణ ప్రముఖులు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే కానీ తన యొక్క భావన, జీవన విధానం, తనలో ఉత్సాహం, అది శతమానం భవతి శతాయుష్మాన్ భవ దీర్ఘ సుమంగుల విద్య విజయలక్ష్మి గారిని కూడా మేము దీవిస్తూ పెద్దలుగా మేము వచ్చినందుకు, వారు ఆహ్వానించినందుకు, వారి యొక్క షష్ఠి పూర్తికి ఇంతమంది ఆహుతులు మధ్య ఇలా కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం చాలా ఘనకార్యము, గొప్పది.
నా పేరు మురళీకృష్ణ వేజండ్ల. ఇవాళ నాది షష్ఠి పూర్తి, 60 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఫంక్షన్ సెలబ్రేట్ చేశాము. నేను తెనాలి మాజీ సైనిక సంక్షేమ సంఘానికి జనరల్ సెక్రటరీని, గుంటూరుకి కూడా జనరల్ సెక్రటరీని. నేను ఇదే విధంగా మా యొక్క మాజీ సైనికులకు సేవలు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో తెనాలి మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి తన పదవి విరమణ సందర్భంగా మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన వారితో పంచుకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో తెనాలి మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి తన పదవి విరమణ సందర్భంగా శనివారం ఉదయం మున్సిపల్ కార్యాలయం సిబ్బంది, మెప్మా, పారిశుద్ధ్య సిబ్బంది కమిషనర్ని ఘనంగా సత్కరించారు. అది కొద్ది రోజులు పనిచేసిన కమిషనర్ వి మహాలక్ష్మీపతితో సిబ్బంది పంచుకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తనని సత్కరించిన సిబ్బందికి కమిషనర్ వి మహాలక్ష్మీపతి కృతజ్ఞత తెలిపారు. అలాగే ఈ స్టేజింగ్ని ఆలోచించినటువంటి హెల్త్ ఆఫీసర్ గారు, మన మున్సిపల్ మేనేజర్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్స్, అలాగే యూనియన్ లీడర్స్ హుస్సేన్ గారికి, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు యాక్చువల్గా ఏంటంటే నేను సాయంత్రం అందరికీ కలిపి చేద్దాం అనుకున్నాము. కానీ నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని సపరేట్గా కూర్చోబెట్టుకొని మీరు అందరూ భోజనం చేస్తుంటే చూడాలని ఈరోజు నేను ఏర్పాటు చేయించాను. ఇది మీరందరూ దానికి మద్దతుగా ఇక్కడికి వచ్చేసారు. నా జీవిత చరిత్రలో మామూలుగా నేను 40 సంవత్సరాలు ఉద్యోగం చేసినా కానీ 3/4 భాగం మీతోనే పనిచేశాను ఎక్కువగా నేను. దానిలో ముఖ్యంగా మీకు సంబంధించిన మీ తల్లిదండ్రులు, అట్లాగే మీరు, ఇప్పుడు మీ పిల్లలు కూడా పనిచేస్తారు కొంతమంది ఇక్కడ. అందరూ ప్రతి ఒక్కళ్ళు నాకు అందరూ తెలిసిన విషయమే. కానీ అందరూ కూడా నా ద్వారా ఒకవేళ ఏదైనా ఇబ్బంది కలిగినా కూడా డ్యూటీలో నిర్లక్ష్యం లేకుండా పనిచేశారు. మంచి తెనాలి పట్టణం అంటే చాలా ప్రత్యేకమైనటువంటి పేరు తెచ్చుకొని మీరు అందరూ కూడా విధులు చేశారు. ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ తెనాలి వాళ్ళని చూసి నేర్చుకోండి అనే పరిస్థితిలో మీరు ఇక్కడ మనం పారిశుద్ధ్య నిర్వహణ చేసాం. ఏ పట్టణం అయినా, ఏ పట్టణం అయినా, ఏ ఊరైనా, ఎక్కడ కార్పొరేషన్ అయినా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే ఖచ్చితంగా మాట్లాడేది పారిశుద్ధ్యం మీద. ఆ ఇదే మనం మొట్టమొదట తెనాల్లో ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చేశాం. దానిలో భాగంగా అనేక అవార్డులు తీసుకున్నాం. సిబ్బంది, ఈ నగర దీపులు, ఈ ఇన్స్పెక్టర్ వీళ్ళే గుర్తుకొస్తారు. నాకు మిగతా సిబ్బందితో నేను చేస్తున్నా కానీ మీరే గుర్తుకొస్తారు. కారణం ఏంటంటే మనం అట్లా మీరందరూ కూడా అలా చేశారు కాబట్టి మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకంగా నీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 40 సంవత్సరాల్లో మరి నేను చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో నాకు చేదోడు వాదోడు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను అభినందనలు తెలియజేస్తూ, మరి మీ అందరూ ఈ టైంలో నా కోసం ఎక్కువ టైం స్పెండ్ చేసి ఉండి మీ పాటికి భోజనం చేసి మీరు చక్కగా మళ్ళీ డ్యూటీకి వచ్చేవాడు. భోజనం తెనాలికి కొత్తగా వచ్చిన జాయింట్ సబ్ రిజిస్టర్ ఎం హరికృష్ణను డాక్యుమెంట్ రైటర్స్ సత్కరించారు. ఈ సందర్భంగా వారు హరికృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. తెనాలి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి కార్యాలయానికి కొత్తగా పదోన్నతిపై వచ్చిన మాదినేని హరికృష్ణను తెనాలి డాక్యుమెంట్ రైటర్స్ వజ్రాల రామలింగాచారి, నాంచరయ్య తదితరులు సత్కరించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. సత్కరించిన డాక్యుమెంట్స్ రైటర్స్కి జాయింట్ సబ్ రిజిస్టర్ హరికృష్ణ కృతజ్ఞత తెలిపారు. గుంటూరు జిల్లా రిజిస్టర్ ఆఫీస్ నుంచి పదోన్నతిపై ఎం మాదినేని హరికృష్ణ గారు జాయింట్ సబ్ రిజిస్టార్గా తెనాలి విచ్చేసిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా డాక్యుమెంట్ రైటర్స్కి అందరికీ కూడా సుపరిచితులు. అట్లాగే జాయింట్ సబ్ రిజిస్టార్ గారు బుజ్జిబాబు గారు కూడా అమరావతి నుంచి వచ్చిన్నారు. వారికి కూడా మేము చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారి సహృదయం కూడా మాకు ఎల్లవేళ ఉంది. ఇక్కడ ముఖ్యంగా కొత్తగా వచ్చారు కాబట్టి ఇక్కడికి పాతవారైనప్పటికీ కొత్తగా మళ్ళీ సీట్లకు ప్రమోషన్ నుంచి వచ్చారు కాబట్టి హరికృష్ణ గారికి బెస్ట్ విషయం చెప్పడానికి మేము అందరం వచ్చాము డాక్యుమెంట్ రైటర్స్. హరికృష్ణ గారిలో ఉన్న ఇదేంటంటే స్నేహానికి మంచి విలువిస్తారు, సలహాలు సంప్రదింపులు కూడా ఇస్తారు. వారిలో ఉన్న గొప్ప విషయం. అదేవిధంగా తోటి సబ్ రిజిస్టార్ జాయింట్ వన్ గారు ఏ ఆఫీసులో ఉన్నా కూడా ఆఫీసులందరి యొక్క మన్నలు పొందడంలో వారు చాలా గొప్పగా ఉంటారు. ఎందుకంటే ఆఫీసు మొత్తం మనం పటిష్టంగా ఉండాలి, ఆఫీస్ సేవలు ప్రజలకు అందాలి అన్న ధ్యేయమే కానీ వ్యక్తిగత ధోరణిలో ఏనాడు కూడా నేను చూడలేదు. గత 10 సంవత్సరాల నుంచి నాకు పనిచేసినటువంటి రిజిస్టార్ ఆఫీస్లో పనిచేసినటువంటి హరికృష్ణ గారు ఇక్కడికి ప్రమోషన్ మీద జాయింట్గా ఇక్కడ పొద్దున మార్నింగ్ జాయిన్ అయి ఉన్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారు చాలా ఇక్కడ సర్వీస్ చేసి ఉన్నారు. అనేక ఆఫీసుల్లో కూడా చాలా అందరితో మంచి పరిచయాలు ఉన్నవి. మన ఆఫీసు బాగా మేము ఇంకా ఎక్కువగా సర్వీస్ చేయడానికి మాకు జాయింట్ గారు కూడా రావటము చాలా ఆనందదాయకంగా ఉంది.
ఇక్కడికి పోస్టింగ్ వేసినటువంటి డిఐజీ గారికి, డిఆర్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెనాలిలోని మఠం బజార్లో గల శ్రీ అభయాంజనేయ యూత్ ఆధ్వర్యంలో 14 గణపతి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. శనివారం ఉదయం శ్రీ వరసిద్ధి వినాయకునికి పూజ, నీరాజన మంత్ర పుష్పం నిర్వహించారు. స్థానిక మఠం బజార్లో శ్రీ అభయాంజనేయ యూత్ ఆధ్వర్యంలో 14వ గణపతి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 4వ రోజు స్వామివారికి విశేష కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీ వీరాంజనేయ మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో కోలాట ప్రదర్శన జరిగింది. తదనంతరం వినాయకుని విశేష పుష్పార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ అభయ ఆంజనేయ యూత్కు చెందిన మణి గోపినాథ్, సాయి గోపి, మణికంఠ, సురేష్, లక్ష్మీనారాయణ, శివ, సూర్య, టి రాజా, భార్గవ్, వసంత్, మురళి, ఆర్ గోపి, పి కీర్తి, కృష్ణలు పర్యవేక్షించారు. మారిస్పేట మఠం బజారు శ్రీ అభయాంజనేయ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14వ గణపతి మహోత్సవంలో ఈరోజు పూజా కార్యక్రమంలో భాగంగా మహిళల చేత సామూహికంగా కుంకుమార్చన పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. సో మహిళలందరూ ఇచ్చేసి పూజా కార్యక్రమం జయప్రదం చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము కమిటీ తరఫున. అలాగే పూజా కార్యక్రమం భాగంగా ఆదివారం అన్నదానం మరియు లడ్డు వేలంపాట జరగనున్నది. సో భక్తులందరూ ఇచ్చేసి పూజా కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వినాయక నిమజ్జన కార్యక్రమానికి ఒక్కొక్కటిగా తరలి వెళ్తున్న విగ్రహాలు, మంగళ వాయిద్యాలు, కనక తప్పెట్లు, కాలిక వేషధారణ మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్న భక్తులు. శివలూరులో జరిగిన వినాయక చవితి మహోత్సవాలకు హాజరైన మాజీ శాసనసభ్యులు అన్నబత్తుని శివకుమార్కు బ్రహ్మరథం పట్టిన గ్రామ ప్రజలు. గ్రామ ప్రజల ఆధ్వర్యంలో స్వామివారికి పూర్ణ కుంభాన్ని సమర్పించిన మాజీ ఎమ్మెల్యే తమ శాసనసభ్యునిగా చూడాలన్నదే తమ ఆకాంక్ష అంటూ వెల్లడించిన మహిళలు. గందరగోళంగా తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. పట్టణంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులపై ఏకోరు పెట్టిన కౌన్సిలర్లు, అధికారులు పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరించిన కౌన్సిల్ సమావేశం. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.